టిషా బీవ్ అని అంటారు. టిషా బీవ్ అంటే హిబ్రూ భాషలో ఒక దుఃఖకరమైన రోజు. సో మీకు 2 రోజుల పాటు యూదులందరూ కూడా తాము పోగొట్టుకున్న ఆస్తులు, భూములు దీనికి సంబంధించి చాలా పెద్ద లెవెల్లో వాళ్ళు దుఃఖము పాటిస్తారు. అంటే మీకు టెంపుల్ 1, టెంపుల్ 2. సో దీని యొక్క వినాశనం, ఈ 2 ఆలయాలను కూడా మీకు ఎవరో ఎప్పుడో శత్రువులు మీకు ధ్వంసము చేశారు. ఇవాళ టెంపుల్ 3 కట్టే ప్రయత్నంలో యూదులు ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు అంటే టెంపుల్ మౌంట్ అని అంటారండి. జెరూసలంలో ఉండే టెంపుల్ మౌంట్, ఇక్కడికి వెళతారు. మనము మామూలుగా ఆలయాలకు వెళ్ళినప్పుడు ఈ సాష్టాంగ నమస్కారం చేస్తాం చూసారా, యూదులు కూడా సరిగ్గా, అంటే యూదులు అన్నప్పుడు మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళే అని చెప్పి ఎన్నోసార్లు మాట్లాడాము. వీళ్ళు కూడా సాష్టాంగ నమస్కారము చేసి మాకు ఇంకా ఇలాంటి దుఃఖము ఎంతకాలము, ఇలా మేము ఏడుస్తూనే ఉండాలా అని చెప్పి వీళ్ళు ఆ భగవంతుడు అంటే మీకు యాకోవన్ ఆయన తలుచుకొని వీళ్ళు ప్రార్థనలు చేసుకుంటారు. సో నిన్న వీళ్ళు ఈ ప్రార్థనలో ఉన్నారు. ముందు 100 మంది వెళ్ళారు ఈ ఆలయానికి. వెళ్ళిన తరువాత మీకు పక్కనే ఇంకొక విచిత్రము, ముస్లింలు కూడా ఇలాంటి ప్రార్థనలే టెంపుల్ మౌంట్ వద్ద వాళ్ళు కూడా చేస్తారు. కాబట్టి ఏ సందర్భంలో అయినా ఈ ఘర్షణ రావచ్చు, గొడవలు రావచ్చు. కాబట్టి 50 మంది వెళ్ళండి, ప్రార్థనలు చేసుకోండి, ప్రశాంతంగా వీళ్ళు జెరూసలేం విడిచిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పి యూదుల మత గురువులు అలాగే ఇస్లాం మతానికి చెందిన మత గురువులు నిన్నటికి నిన్న చెప్పారు. కానీ ఇక్కడ ఇరాన్ వాళ్ళ స్టోరీ వేరేలా ఉంది. మీరు బాగా దుఃఖాన్ని అనుసరిస్తున్నారు కదా, బాగా ఏడుస్తున్నారు కదా, అయ్యో మా ఆలయాలు పోయాయి కదా అని చెప్పి బాధపడుతున్నారు కదా. సో ఇంకా కూడా మిమ్మల్ని బాధ పెట్టే ఒక చిన్న పని మేము చేస్తాం. హమాస్కి ఆల్రెడీ చెప్పాము, మీ ఇజ్రాయెల్ యొక్క రాజధాని తెల్ అవీవ్ దీని మీద దాడులు చేస్తాము. అంటే ఏమైంది, అతి శక్తివంతమైన 2 మిజైళ్ళు నిన్న ఇజ్రాయెల్ యొక్క రాజధాని తెల్ అవీవ్లో వెళ్ళి పడ్డాయి. పడడము అక్కడ ఒక పానిక్ సిచ్యువేషన్, ప్రజలందరూ చెల్లాచెదురుగా, అంటే ఇవాళ వరకు ఇజ్రాయెల్ తమ ట్రూప్స్తో గాజాలోకి వెళ్ళారు, గాజా స్ట్రిప్లోకి వెళ్ళి రాఫా నగరము దాకా వెళ్ళి ఇలాగ హమాస్ వాళ్ళని తరిమి వేస్తూనే ఉన్నారు. హమాస్ వాళ్ళని మాత్రమే కాదండి, పాలిస్తీనియా ప్రజలను కూడా మీరు ముందు గాజా విడిచిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పి తరిమేస్తూనే ఉన్నారు. ఇవాళ మీకు పాలిస్తీనియా యొక్క అధ్యక్షుడు నేరుగా ఈయన రష్యా వెళ్ళి వ్లాదిమిర్ పుతిన్ గారిని కలిసి మీరే ఏదో ఒక రకంగా ఈ సమస్యకు పరిష్కారాన్ని వెతకాలండి, ఇది చాలా పెద్ద యుద్ధంలోకి దారి తీసే అవకాశం ఉంది, మీరు ఆపండి అని చెప్పి పుతిన్ గారిని కూడా రిక్వెస్ట్ చేశాడు. కానీ పుతిన్ గారు ఏమంటున్నారు, లేదండి మీరు అనుకుంటున్న పరిస్థితులు అక్కడ లేవు, ఖచ్చితంగా ఇది యుద్ధము జరుగుతుంది, ఈ యుద్ధములో నేను ఇరాన్ వైపు ఉంటానని పుతిన్ గారు కూడా చెప్పడం. ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే ఇరాన్ యొక్క సరికొత్త అధ్యక్షుడు పెసెస్కిన్ అంటారు. ఇతను ఒక చాలా పెద్ద బాంబుని పేల్చాడు. ఇతను ఏమన్నాడు అంటే యూరోప్ యూనియన్ మీరు గమనించండి, ఎందుకంటే ఇవాళ మీరు అమెరికా యొక్క బానిసల్లాగా బతుకుతున్నారు, మీరు గమనించండి, నేను ఒక అతి ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాను. ఈరోజు అమెరికా యొక్క ప్రణాళిక, వ్యూహము, యుద్ధ నీతి ఏమిటి అంటే న్యూ వరల్డ్ ఆర్డర్. అంటే మీరు ఒక్కసారి ఒలింపిక్స్ను గమనించారు అనుకోండి, నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది. ఒలింపిక్స్లో 1991కి ముందు మీరు చూడండి, ఎప్పుడూ కూడా యుఎస్ఎస్ఆర్ అనబడే దేశమే టాలీలో మీకు ఫస్ట్ ఉంటారు. ఆ టేబుల్ టాలీ ఉంటుంది చూసారా, వీళ్ళే హయ్యెస్ట్ మెడల్స్ సాధిస్తారు. సెకండ్ పొజిషన్లో అమెరికా ఉంటుంది, తరువాతే చైనా, జపాన్ లాంటి దేశాలు. 1991 తరువాత మీరు చూసారనుకోండి, ఎప్పుడు కూడా మీకు హయ్యెస్ట్ మెడల్స్ ఎవరికి వెళుతాయంటే అమెరికాకే. అంటే అమెరికా యొక్క ఆధిపత్యము ఒలింపిక్స్లో మీకు అన్ఛాలెంజ్డ్ అండి, ఎవరు ఎప్పుడూ కూడా ఛాలెంజ్ చెయ్యలేరు. అలాంటిది ఇవాళ ఈసారి ఒలింపిక్స్లో చూడండి, అమెరికానే నంబర్ 1 పొజిషన్లో ఉంది, 40 గోల్డ్ మెడల్స్ వాళ్ళు సాధించారు. 2వ పొజిషన్లో మీరు చూసారనుకోండి, చైనా అనబడే దేశం ఉందండి. ఎన్ని మెడల్స్? 40 గోల్డ్ మెడల్స్.
అయినా కూడా అమెరికానే మీకు ఒలింపిక్స్లో హయ్యెస్ట్ మెడల్స్ సాధించారు, 127 మెడల్స్ సాధించారు. తరువాత చైనా 91 మెడల్స్. కానీ ఇక్కడ ఏం జరిగింది, మీకు అక్కడ సోవియట్ యూనియన్ లేదు, యుఎస్ఎస్ఆర్ లేదు, సెకండ్ పొజిషన్లో చైనా అనబడే దేశము వచ్చి కూర్చుంది. అంటే ఏంటి, అమెరికాను వీళ్ళు డైరెక్ట్గా ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేయడం కాదండి, గోల్డ్ మెడల్ అన్నప్పుడు సమానముగా ఉన్నారు. అమెరికా 40, చైనా కూడా 40 గోల్డ్ మెడల్ సాధించింది. అంటే అమెరికాకు ఎలా ఉంటుంది, మేమేమో యుఎస్ఎస్ఆర్ అనుకున్నాం, కానీ ఇవాళ సడన్గా చైనా వచ్చి కూర్చుంది. సో దీనినే వీళ్ళు ఏమంటున్నారు, న్యూ వరల్డ్ ఆర్డర్. అంటే అమెరికా ప్రమాదములో పడిపోయింది. ముందు ఆయుధాలు అన్నప్పుడు రష్యాను డెస్ట్రాయ్ చెయ్యాలి, పూర్తిగా వాళ్ళని డెస్ట్రాయ్ చేయాలి. రష్యా అనబడే దేశమే ఈ మ్యాప్లో ఆర్థికంగా ఎక్కడా కూడా వాళ్ళు కనిపించకూడదు. మరి ఒలింపిక్స్లో వాళ్ళని బ్యాన్ చేశారు కదా, వాళ్ళు ఆడకూడదు అన్నారు కదా, మరి రష్యా పక్కకు వెళ్ళిపోయింది కదా. అదేవిధంగా ఆయుధాలలో యుద్ధములో కూడా ఆర్థికంగా రష్యాను ఓడగొడితే ఆటోమేటిక్గా అమెరికా యొక్క నంబర్ 1 పొజిషన్ సాలిడ్గా ఉంటుంది. అదే మీకు రష్యా యుక్రెయిన్ యుద్ధము. ఇదంతా నేను చెప్పడం లేదండి, ఇరాన్ యొక్క అధ్యక్షుడు ఈ మాటలు యూరోప్ యూనియన్ని ఉద్దేశించి అతను చెప్తున్నాడు. అంటే ఇరాన్ వైపు న్యాయము ఉంది, మమ్మల్ని సపోర్ట్ చేయండి, ఇదంతా కూడా అమెరికా చేస్తున్న కుట్ర అని చెప్పడానికి ఆయన ఇది మాట్లాడుతున్నాడు. ఇంకొక వైపు చూశారు అనుకోండి, ఇజ్రాయెల్, ఈ ప్రపంచంలో మీరు గూగుల్ అనబడే యాప్ను వాడుతున్నారు అంటే ఇది ఇజ్రాయెల్ వాళ్ళదేనండి. యూట్యూబ్ అనండి, మీరు వాడుతున్న మొబైల్ ఫోన్లు, వాట్సాప్లు, ఇలా ఏ ఒక పరికరాన్ని తీసుకున్నా, ఏ ఒక యాప్ను తీసుకున్నా ఇది యూదులు కనిపెట్టింది. అంటే ఏంటి, ఇజ్రాయెల్లోనే దీని యొక్క ఆరిజిన్ అనేది ఉంటుంది. అలాంటిది ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్, వాళ్ళ యొక్క తెలివితేటలు, దీనిని ఎవరు ఛాలెంజ్ చేయకూడదు. ఇక్కడ కూడా మీకు చైనానే కనిపిస్తుంది. అలాంటప్పుడు మా డామినేషన్ని ఒకప్పుడు రష్యా, ఇవాళ చైనా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి చైనా తైవాన్ యుద్ధము అనేది అక్కడ జరగాలి. మరి భారత్ అనబడే ఎమర్జింగ్ పవర్, సడన్గా వెలుగులోకి వచ్చిన ఒక పవర్, మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే నిన్నటికి నిన్న మనము జార్జ్ సోరోస్ గురించి మాట్లాడాము. ఇవాళ బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న మీకు ఈ దాడులు అనండి, ఈ కుట్ర అనండి, ఓవరాల్గా ఎటు చూసినా కూడా అమెరికా యొక్క ఆధిపత్యము ఈ ప్రపంచంలో ఉండాలి. 1991 నుంచి మేమే ఈ ప్రపంచం యొక్క పాలకులు. అలాగే ఇజ్రాయెల్ యొక్క టెక్నాలజీ అనే దాన్ని ఎవరు ఎప్పుడు క్వశ్చన్ చేయకూడదు. ఓవరాల్గా యూదులే ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తారు. మనం ఒక ఆలయానికి వెళ్ళామనుకోండి, ఏం మాట్లాడతామండి, సర్వే జనా సుఖినో భవంతు అని చెప్తాం. అదే ఒక యూదుడు వెళ్ళాడు అనుకోండి, మీకు మా యూద జాతి మాత్రమే ఈ ప్రపంచములో మీకు సుఖినో భవంతు, మిగతా వాళ్ళందరూ కూడా నాశనం అయిపోవాలి. అది ఏ క్రైస్తవులు అనండి, ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు, హిందువులు, ఎవరైనా సరే వాళ్ళు మాకు ఊడిగము చేస్తూ ఉండాలి, మాకు సహాయంగా ఉండాలి, మాకు అవసరం అన్నప్పుడు వాళ్ళు పరిగెత్తుకు రావాలి. అంతే తప్ప మమ్మల్ని డామినేట్ చేస్తామని చెప్పి వాళ్ళు కోరుకుంటే, మమ్మల్ని మించిపోయి వాళ్ళు తెలివితేటలు ప్రదర్శిస్తే ఇది మేము ఒప్పుకోము. దీనికి మేము ఎంచుకునే ఒకే ఒక మార్గము యుద్ధము. ఇది యుద్ధకాలము, ప్రపంచమంతా కూడా ఒక యుద్ధములో ఉండాలి. ఆ యుద్ధాలనే మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఫైనల్గా అమెరికానే గెలుస్తుంది. ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్ అమెరికాను ఎప్పుడూ కాపాడుతుంది. అమెరికా ఈ ప్రపంచంలో నంబర్ 1 కంట్రీ. దీనికి ఎప్పుడు ఎటువంటి దోకా లేదు. రేపు చైనా కాదు, రష్యా కాదు, భారత్ కాదు, ఎవరు కూడా మాకు పోటీగా నిలబడకూడదని ఒక చాలా పెద్ద పథకములో అమెరికా, ఇజ్రాయెల్ వాళ్ళు ఉన్నారు. దీనిని ప్రపంచము గమనించాలి. ఈ న్యూ వరల్డ్ ఆర్డర్ అని చెప్పి వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో ఇందులో అతి ముఖ్యమైన అజెండా ఏంటి, అమెరికా యొక్క వరల్డ్ డామినేషన్. వీఆర్ ద రూలర్స్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ యుద్ధాలను మనము ఆచితూచి అర్థం చేసుకోవాలి. అంతే తప్ప మనము రష్యా వైపా, అమెరికా వైపా, యూదులు ఇలా ఎందుకు చేస్తున్నారు, ఈ ముస్లింలు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇదంతా మనం ఆలోచించకూడదు. కాబట్టి మీకు ఇరాన్ యొక్క అధ్యక్షుడు చెప్పిన ఈ న్యూ వరల్డ్ ఆర్డర్, దీని విషయంలో మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి, దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.
జై హింద్.